మనతో. సృజన్ నమస్తే. నమస్తే. రైట్, ఈరోజు దిల్ రాజు ఎఫ్టీసీ చైర్మన్ దిల్ రాజు కూడా మాట్లాడారు. ఏం చేయబోతున్నాము, మేము ముఖ్యమంత్రిని కూడా సినీ పరిశ్రమ మళ్ళీ కొద్ది రోజుల్లో కలవబోతున్నాము, జరిగిన పరిణామాలు కావచ్చు, ఆ తర్వాత ఎట్లా అందరం కలిసి ముందుకెళ్ళాలి, ఏం చేయాలనేది ఒకటి. అదేవిధంగా ఏదైతే ఇప్పుడు చాలా పెద్ద సినిమాలు వస్తున్నాయి రిలీజ్కి, సంక్రాంతికి చాలా హోప్స్ పెట్టుకున్నారు చాలా మంది, ఎంతో కాలంగా సంక్రాంతికి కొట్టాలి బరిలో మనమే అనేది. ఇప్పుడు ఈ జరిగిన ఘటన చాలా మంది బయటకు చెప్పకపోయినా, బయటకు అనకపోయినా చాలా మంది సీరియస్ గా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఏంటి అర్జున్ కోసం ఇంత జరిగిపోయింది, మేమైతే వెళ్ళి కలవనైతే కలిసాం కానీ లోపల మాత్రం చాలా మంది ఇబ్బంది పడుతున్న పరిస్థితులు. పెద్ద సినిమాలు రాబోతున్నాయి సంక్రాంతికి, మరి ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళ్తుంది, బెనిఫిట్ షోకి పర్మిషన్ ఇస్తుందా లేదంటే ఎట్లా ఉంటుంది, సినీ పరిశ్రమ మీద ప్రభుత్వం సీరియస్ గా ఉంటుందా, ఈ ఆలోచనలన్నీ చేస్తున్న పరిస్థితులు. అసలు ఏంటి దిల్ రాజు మాట్లాడిన అంశం, ఈ జరుగుతున్న పరిణామాలు ఏం చెప్తారు? అంటే అన్ని ఎప్పుడైతే బెయిల్ మీద ఇంటికి వచ్చారో సినీ ప్రముఖులందరూ కూడా వరుసగా వచ్చి పరామర్శించారు. అయితే అది వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూస్తే, అంటే ఒక ఇండస్ట్రీ పర్సన్ ఇలాగా ఒక కష్టం అనేది అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ అనేది ఫస్ట్ నుంచి కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఈ ప్రమాదం అనేది అన్ఫార్చునేట్ ఇష్యూ అది జరిగిందని చెప్పేసే విషయాన్ని వాళ్ళు ప్రస్తావిస్తూనే, బన్నీకి ఇలాంటి ఒక కష్టం వచ్చింది అంటే ఒక ఇండస్ట్రీ పర్సన్ ఇలాంటి ఒక వివాదంలో వచ్చాడు, తను ఈ జైలుకు వెళ్ళి వచ్చాడనే కోణంలోనే వాళ్ళు పరామర్శలు అనేవి చేయడం జరిగింది. అయితే ఈ పరామర్శలు అనేవి ఎప్పుడైతే లైవ్ స్ట్రీమింగ్ లాగా అయిందో అది బయటికి ముఖ్యంగా ప్రజల్లో సామాన్యుల్లో ఏంటంటే ఇది వేరే విధంగా నెగిటివిటీని క్రియేట్ చేసిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే బాధిత కుటుంబం పక్షాన నిలవాల్సిన వాళ్ళందరూ కూడా ఇండస్ట్రీ పర్సన్ అని చెప్పి వాళ్ళ వైపు నుంచి తమ పర్సన్ కి సపోర్ట్ చేసుకున్నారని చెప్పి ఒక ఇష్యూ అనేది రేజ్ అయింది. చాలా నెగిటివిటీని క్రియేట్ చేసింది. ఇదే విషయాన్ని అసెంబ్లీలో సీఎం రేవంత్ కూడా ప్రస్తావించారు. ఇండస్ట్రీ పర్సన్స్ అంటే మీరు చూసుకున్నారు కానీ బాధిత పక్షాన ఎవరూ నిలవలేదనే అంశం ఆయన లేవనెత్తారు. అయితే ఇదే క్రమంలో సంక్రాంతి సినిమాల విషయంలో ఆయన అసెంబ్లీలో కూడా ఇక వచ్చే సినిమాలకు మేము ఎలాంటి హైక్స్ ఉండవు, బెనిఫిట్ షోలు ఉండవు అని చెప్పే విషయాన్ని కూడా చాలా సీరియస్ గా చెప్పేశారు. ఇక అది ఫైనల్ అన్నట్టుగా కూడా చెప్పేయడం జరిగింది. సో ఈ క్రమంలో ఖచ్చితంగా చాలా ఇంపాక్ట్ ఉంటుంది. పెద్ద సినిమాలు పర్టికులర్ గా దిల్ రాజు ఎఫ్టీసీ చైర్మన్ అయిన దిల్ రాజు ఆయన సొంత సినిమా గేమ్ చేంజర్ 2-3 దానికి షూటింగ్ చేసుకున్నారు, భారీ బడ్జెట్ సినిమా. ఆ సినిమాని పర్టికులర్ గా సంక్రాంతి సీజన్ లోనే రిలీజ్ చేయాలని చెప్పి స్వయం చిరంజీవి కూడా ఆయన సినిమాని వాయిదా వేసుకుని ఈ సినిమాకి ప్లేస్ ఇచ్చడం జరిగింది. ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు సీఎం డెసిషన్ ఇలా తీసుకున్నారు కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ ప్రాంతంలో బెనిఫిట్ షోలు లేకపోవటం, సరే బెనిఫిట్ షోలు లేకపోయినప్పటికీ కూడా టికెట్ హైక్స్ అనే విషయం లేకపోతే కనుక ఖచ్చితంగా చాలా అతిపెద్ద ఇంపాక్ట్. ఎందుకంటే భారీ బడ్జెట్ సినిమా, ఈ సినిమాని రిలీజ్ చేయడానికి కారణం కూడా పొంగల్ సీజన్ లో ఎక్కువ మనం హైక్ ఇచ్చుకుంటే కనుక ఓపెనింగ్ వస్తుంది, మనం రికవరీ ఈజీగా అవ్వచ్చు అనే కోణంలోనే అలా ఆలోచించి ఇదంతా ప్లాన్ చేసుకోవడం జరిగింది. బట్ ఎప్పుడైతే సీఎం ఈ రకంగా చేశారో ఖచ్చితంగా గేమ్ చేంజర్ మీద ఈ ఎఫెక్ట్ అనేది స్వయం ఎఫ్టీసీ చైర్మన్ ఆయన నిర్మించిన సినిమానే ఎఫెక్ట్ అయ్యే పరిస్థితి ఉంది. మిగతా సినిమాలకు నో ప్రాబ్లం. అంటే ఇప్పుడు బాలకృష్ణ సినిమా ఉందనుకోండి, ఏపీలో వస్తారు, గేమ్ చేంజర్ కూడా ఏపీలో ఉంటాయి, ఇబ్బంది ఏమి లేదు. బట్ ఇక్కడ మనం ఒక అంశం ఇంపార్టెంట్ ఏంటంటే సంక్రాంతి సినిమాలకి మాక్సిమం ఎక్కువ ప్రేక్షకాదరణ అంతా కూడా ఏపీలోనే ఉంటుంది. ఎందుకంటే హైదరాబాద్ నుంచి కూడా విపరీతంగా ఏపీకి తరలి అక్కడే సినిమాలు చూస్తారు. బట్ గేమ్ చేంజర్ సినిమాకి మాత్రం అది ముందు రిలీజ్ అవుతుంది కాబట్టి మాక్సిమం హైదరాబాద్ లో ఉన్నోళ్ళు గేమ్ చేంజర్ ఇక్కడే చూసి ఆ తర్వాత పండగకి వెళ్లే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ మెయిన్ ఇబ్బంది ఏంటంటే గేమ్ చేంజర్ సినిమాకి ఉండే అవకాశం ఉంది. బాలకృష్ణ, డాకు మహారాజు, సంక్రాంతికి వస్తున్న సినిమాల విషయంలో కొంచెం అవి లో బడ్జెట్, దీంతో పోల్చుకుంటే అవి ఏపీలో పండగ సీజన్ లో రిలీజ్ అవుతుంది, కొంచెం పండగ దగ్గర అవుతున్నాయి కాబట్టి అక్కడ చాలా మంది చూస్తారు కాబట్టి పెద్ద ఇంపాక్ట్ ఉండదు అనుకోవచ్చు. ఖచ్చితంగా అల్లు అర్జున్ ఆ తర్వాత జరిగిన పరిణామాలు అనేవి ఇండస్ట్రీ మీద చాలా క్రియేట్ చేసి, అయితే దీన్ని రకరకాలుగా పొలిటికలైజ్ చేసి రాజకీయంగా తిప్పుకునే వాళ్ళు, ప్రాంతీయ విభేదాలు సృష్టించే వాళ్ళు, అలాగే టాలీవుడ్ ని టార్గెట్ చేస్తున్నారు రేవంత్ అని చెప్పి ఈ రకమైన ప్రచారాలు అనేవి విపరీతంగా జరుగుతున్నాయి. బట్ దిల్ రాజు అదే విషయాన్ని ఈ రోజు ప్రస్తావించారు. ఎలాంటి టార్గెట్లు లేవు, రేవంత్ రెడ్డి చాలా విజన్ తో ముందుకెళ్తున్నారు చిత్ర పరిశ్రమ అభివృద్ధికి. కేవలం అల్లు అర్జున్ అరెస్ట్ అనేది అంతవరకే, ఈ ఇష్యూని ఇష్యూ లాగానే చూడండి, టాలీవుడ్ టార్గెట్ లాగా చూడొద్దు. రేవంత్ కూడా ఖచ్చితంగా సినీ ప్రముఖులందరికీ కూడా తన సపోర్ట్ అందించే విషయంలో సిద్ధంగా ఉన్నారు. అయితే కొంచెం అంటే బాధిత కుటుంబం పక్షాన ఆయన ఎవరో సంఘీభావం లేదనే విషయంలో రేవంత్ అయితే సీరియస్ అయ్యారు. అదే విషయాన్ని టాలీవుడ్ ప్రముఖులను ఉద్దేశించి చెప్పారు కానీ బట్ రేవంత్ కూడా ముందు నుంచి, ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో చిత్ర పరిశ్రమ అభివృద్ధి అని 10 ఏళ్లలో ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ఎప్పుడైతే రేవంత్ రెడ్డి సీఎం అవగానే గద్దర్ అవార్డుల గురించి మాట్లాడారు, రాచకొండ దగ్గర అభివృద్ధి గురించి మాట్లాడారు, స్వయాన సినిమా పరిశ్రమకి సమస్యలు అవగాహన ఉన్న
దిల్ రాజుని ఎఫ్డిసి చైర్మన్ చేశారు. అంతెందుకు ఈ సినిమాకు పెంచుకోవడానికి అవకాశం కూడా ఇచ్చారు కదా, బెనిఫిట్ షోకి ఇచ్చారు, ఈ సినిమాకి టికెట్ రేట్ పెంచుకోవడానికి కూడా అవకాశం ఇచ్చారు కదా. ఒకవేళ టార్గెట్ చేస్తే అదంతా ఎందుకు చేస్తారు? ఖచ్చితంగా పుష్పకి ఎప్పుడూ లేనంత అంటే బ్లాక్ టికెట్ మార్కెటింగ్ ఎవరో చేతుల్లోకి వెళ్ళడం కంటే నిర్మాతకి అది వస్తే బాగుండేనే కదా కోణంలో ఆయన ఇవ్వడం జరిగింది. సో ఇది ఎప్పుడూ లేనంత హైక్ ఇచ్చారు. బట్ అది సినిమాకి ఎలా ఉపయోగపడింది ఏంటి అనేది పక్కన పెడితే ఆయన సపోర్ట్ అందించే విషయంలో 100కి 200% సపోర్ట్ చేశారు. దాన్ని వినియోగించుకోవడంలో కొంచెం ఇవన్నీ జరిగినాయి, ఇష్యూ జరిగింది, ఆ ఘటన జరగటం, ఇదంతా కూడా జరగటం ఇబ్బందికరమైన పరిణామం ఇది. బట్ సపోర్ట్ అందించే విషయంలో రేవంత్ రెడ్డి ఎప్పుడు ముందున్నారు. సో అలాగే సృజన్ ఫైనల్ గా ఇప్పుడు దిల్ రాజు వచ్చారు, ఎఫ్డిసి చైర్మన్ గా ఉన్నారు. ఈ ప్రభుత్వానికి సినీ పరిశ్రమకు ఆయన ఒక బ్రిడ్జ్ లాగా ఉండే అవకాశం ఉందా? ఈ సమస్య సద్దుమణిగే పరిస్థితులు కనిపిస్తున్నాయా? ఇక ఖచ్చితంగా దిల్ రాజు అదే విషయాన్ని ప్రస్తావించారు. సినిమా ఇండస్ట్రీకిను సీఎం రేవంత్ కి మధ్య తాను ఒక సమన్వయకర్తగా వ్యవహరిస్తాను, ఎందుకంటే ఇది ఒక అద్భుతమైన బాధ్యత తనకు అప్పగించారు. రేవంత్ చెప్పిన ఏదైతే చెప్పారంటే సినిమా ఇండస్ట్రీకి ఎలాంటి ఇబ్బంది వద్దు, తెలుగు సినిమా అప్పుడు రేంజ్ అనేది విపరీతంగా పెరిగింది కాబట్టి దీన్ని మరింత అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు మనం ఏం చేయాలి అనే విషయాన్ని రేవంత్ ఎప్పుడూ చెప్తూనే ఉంటారు, మాట్లాడుతూనే ఉంటారు. కాబట్టి ఇది ఒక ఇష్యూ, అల్లు అర్జున్ అరెస్ట్ అనే ఇష్యూ, అది సపరేట్ గా చూస్తూనే ఇండస్ట్రీ అభివృద్ధికి కావాల్సినవన్నీ కూడా ఆయన ఖచ్చితంగా దిల్ రాజు సమన్వయకర్తగా ఉంటూ వీటన్నిటిని కూడా సాల్వ్ చేసే పరిస్థితి ఉంది. అల్లు అర్జున్ ఇష్యూ కూడా చట్ట ప్రకారం ఏమన్నా ఉంటుందే కానీ ఈ టార్గెటెడ్ చేస్తున్నారు అని చెప్పే ప్రచారాలకు మాత్రం అడ్డుకట్ట పడనుంది త్వరలో. రైట్, థ్యాంక్ యూ సుజన్, థ్యాంక్స్.